సో గైస్ వెల్కమ్ టు డెమో సెషన్ ఆఫ్ సర్వీస్ నౌ ఐటీఎస్ఎం కోర్స్. ఈ కోర్స్ మనకు ఫుల్ గా తెలుగులో ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ కూడా వాడతాను నేను. ఎవరైనా నాన్ ఐటీ వాళ్ళు ఉన్నా కూడా ఫస్ట్ టైం ఏదైనా కోర్స్ నేర్చుకుని ఐటీ సైడ్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే కూడా నేను ఏదైతే మాట్లాడుతున్నా ఇదే స్లాంగ్ లో నేను కోర్స్ మొత్తం కంప్లీట్ చేస్తా. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు సర్వీస్ నౌ టూల్ హోమ్ పేజ్ మీద ఉన్నా అండ్ ఈ టూల్ యాక్సెస్ ఈ కోర్సులో నేను మీకు ప్రొవైడ్ చేస్తా. ఇన్ ఫ్యూచర్లో ఇది ఐటీఎస్ఎం అడ్మినిస్ట్రేషన్ కిందికి వస్తుంది. మీరు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అంటే కూడా ఈ టూల్ యాక్సెస్ తోటి మీరు డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ సర్వీస్ నో ఐటీఎస్ఎం కోర్స్లో మీరు ఏం నేర్చుకోబోతున్నారు అది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి మొబైల్ సెక్షన్కి వెళ్ళిపోతా. మొబైల్ సెక్షన్లో వెళ్ళిపోయి ఏదైనా ఒక మొబైల్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ పోకో C61 ఉంది. ఇక్కడ ఈ పోకో మొబైల్ ప్రైస్ వచ్చేసి 6,999, అదే ₹1 తక్కువ 7,000 ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రైస్ వచ్చేసి 7,000 ఉంది. కంపెనీ ఈ మొబైల్ ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్ లో రాకముందు దీని ప్రైస్ ఏమని పెట్టిందంటే 8,000 అని పెట్టింది. బట్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు అప్డేట్ చేసేటప్పుడు రాంగ్ గా వాళ్ళు 7,000 అని పెట్టేశారు. అండ్ అది లాంచ్ అయిపోయింది. లాంచ్ అయ్యి 1 minute అయింది అనుకుందాం. సో ఇక్కడ ప్రైస్ ఏంది 7,000 కనిపిస్తుంది. బట్ కంపెనీ ఫ్లిప్కార్ట్ వాళ్ళకు 8,000 పెట్టమన్నది. 8,000 పెట్టమంటే వీళ్ళు 7,000 పెట్టారు. ఇది ఒక ఎర్రర్ కదా. ఇప్పుడు ఈ ఎర్రర్ ని ఎవరు సాల్వ్ చేస్తారు? థింక్ చేయండి, ఎవరు సాల్వ్ చేస్తారు? డెఫినెట్ గా ఎవరైతే ఈ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ మీద వర్క్ చేస్తున్నారు, ఎవరైతే ఈ అప్డేట్స్ చేస్తారు డేటాబేస్ లో, వాళ్ళు మాత్రమే ఈ ఇష్యూని సాల్వ్ చేయగలరు. ఐటీ కంపెనీలో ఎట్లుంటదంటే ప్రతి ఒక్క డొమైన్ కి ఒక్కొక్క టీమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది, ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ డెవలప్ చేయడానికి ఒక డెవలప్మెంట్ టీం ఉంటుంది, దాన్ని టెస్టింగ్ చేయడానికి ఒక టీం ఉంటుంది, మానిటరింగ్ చేయడానికి ఒక టీం ఉంటుంది, అండ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఒక టీం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొబైల్ సెక్షన్లో ఉన్నా, మొబైల్ సెక్షన్కి ఒక టీం ఉంటుంది. ఆ మొబైల్ సెక్షన్ ఒక పని ఏంటంటే అన్ని మొబైల్స్ కరెక్ట్గా కనిపిస్తున్నాయా లేదా, వాళ్ళ ప్రైజెస్ సరిగ్గా ఉన్నాయా లేదా, లైక్ వాళ్ళ బ్యాంక్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో బై నౌ మీద క్లిక్ చేస్తే బై నౌ అవుతున్నాయా లేవా, అన్ని ఆప్షన్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, అది మొబైల్ సెక్షన్ టీం చూసుకుంటుంది. సో ఇలాగే ప్రతి ఒక్క సెక్షన్కి ఒక సపోర్ట్ టీం ఉంటుంది. అన్ని టీమ్స్ వల్లనే ఈ ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ అంత యాక్యురేట్గా నడుస్తుంది. డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్, అండ్ డెవాప్స్ టీమ్, అండ్ ఇలాంటి సపోర్ట్ టీమ్స్, మానిటరింగ్ టీమ్స్, చాలా టీమ్స్ ఉంటాయి. 1,00,000 మంది పనిచేస్తారు ఈ ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ కోసం. ఐటీఎస్ఎం ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూని కరెక్ట్ పర్సన్ దగ్గర తీసుకుపోయి ఆ ఇష్యూని రిజాల్వ్ చేయించాలి. ఇక్కడ ఇష్యూ ఏమొచ్చిందంటే మనకు 7,000 ఉంది మొబైల్ ప్రైస్, బట్ దీని ప్రైస్ యాక్చువల్ ప్రైస్ 8,000 ఉండాలి. ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలి. సో ఇష్యూ రిజాల్వ్ చేయాలంటే ఇలాంటి ఇష్యూ ఎవరు రిజాల్వ్ చేస్తారు అంటే బేసికల్ గా డేటాబేస్ టీమ్ రిజాల్వ్ చేస్తారు, ఆర్ మేబీ డెవలపర్ టీమ్ రిజాల్వ్ చేస్తారు. సో ఇష్యూ డెవలపర్స్ టీమ్ ఆర్ డేటాబేస్ టీమ్ కి చూపించాలి, అంటే చెప్పాలి ఇక్కడ ప్రైస్ అనేది తక్కువ ఉంది, తప్పుగా పడింది, తప్పుగా అప్లోడ్ అయింది అని మనం చెప్పాలి వాళ్ళకు. నా దగ్గర అయితే యాక్సెస్ లేదు, నాది జస్ట్ మానిటరింగ్ డ్యూటీ, నాది మొబైల్ సెక్షన్, నేను మానిటరింగ్ చేస్తా. ఇక్కడ ఇష్యూ వచ్చింది, నాకు మొబైల్ ప్రైస్ సరిగ్గా లేదు, సో ఐ నీడ్ టు ఇన్ఫార్మ్ దెమ్. కాల్ చేసి అది చెప్పలేను, భయ్యా ఇట్లా తక్కువ అయింది ప్రైస్, చూసుకోండి, అప్డేట్ చేయండి అయితే నేను చెప్పలేను. అది కరెక్ట్ పద్ధతి కాదు. కార్పొరేట్ లో ఒక స్టాండర్డ్ అనేది మనం ఫాలో అవ్వాలి. ప్రైస్ డిఫరెన్స్ ఉందో ఇది నేను డెవలప్మెంట్ టీమ్ కి ఇచ్చిన అనుకోండి, ఇట్లా ప్రైస్ డిఫరెన్స్ ఉంది ఇది చెయ్యండి అంటే ఓకే, 100% డెవలప్మెంట్ సైడ్ తప్పు ఉంటేనే ఇది ఇలా అయింది అని చెప్పలేం. మేబీ డెవలప్మెంట్ సైడ్ సరిగ్గా పనిచేసినా కూడా మేబీ మిడిల్ లో వేరే ఏమైనా ఇష్యూ రావచ్చు. మేబీ సర్వర్ డౌన్ ఉండి, లేకపోతే సర్వర్ ఇష్యూ అయ్యి, లేకపోతే ఏదో ఒక ఫ్రంట్ ఎండ్ ఇష్యూ అయ్యి, ఏదో ఒక చెప్పలేం, చాలా ఇష్యూస్ ఉంటాయి కదా, ఆ ఇష్యూ వల్ల అవ్వచ్చు. అంటే పర్ఫెక్ట్ గా ఈ ఇష్యూ డెవలపర్స్ టీమ్ రిజాల్వ్ చేస్తారో తెలియదు, లేకపోతే టెస్టింగ్ టీమ్ రిజాల్వ్ చేస్తారో తెలియదు, డెవాప్స్ చేస్తారో తెలియదు, డేటాబేస్ టీమ్ చేస్తారో తెలియదు, మనకేం తెలియదు. బట్ మనం ఏమనుకుంటాం అంటే ఆ టీం దగ్గర తీసుకెళ్తే వాళ్ళ ఇష్యూ అయితే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు, లేకుంటే ఎవరైతే రిజాల్వ్ చేస్తారో వాళ్ళ దగ్గర పంపిస్తారు. ఒకవేళ వాళ్ళకు కూడా తెలియదు అనుకోండి ఎవరు రిజాల్వ్ చేస్తారో, వాళ్ళు వేరే టీం కి అసైన్ చేస్తారు. ఎట్ ద ఎండ్ పర్టికులర్ టీం దగ్గర దాకా ఎవరైతే రిజాల్వ్ చేస్తారో అక్కడ దాకా పోకుండా అయితే ఆగదు. ఇట్లా జంప్ అవుతూ ఉంటది. ఈ టీం కాకపోతే వేరే టీం, వేరే టీం కాకపోతే వేరే టీం, ఇలా ఒక్కొక్క టీం దగ్గర పోతూనే ఉంటది. ఎక్కడైతే రిజాల్వ్ అవుతుంది అక్కడ దాకా ఈ ఇష్యూ అనేది తిరుగుతూనే ఉంటది. ఎట్ ద ఎండ్ ఏమవుతుంది అంటే కరెక్ట్ టీం దగ్గర రీచ్ అవుతుంది ఇష్యూ, ఆ టీం అనేది ఈ ఇష్యూని రిజాల్వ్ చేస్తుంది. ఇక్కడ ఎంత కథ ఉంది, చిన్న ఇష్యూ గిన్ని టీమ్స్ దగ్గర తిరుగుతుంది. ఎందుకంటే చెప్పలేం, మేబీ ఆ ఇష్యూ డెవలప్మెంట్ సైడ్ అవ్వచ్చు, టెస్టింగ్ సైడ్ అవ్వచ్చు, డెవాప్స్ సైడ్ అవ్వచ్చు, డేటాబేస్ సైడ్ అవ్వచ్చు. ఆ ఇష్యూ ఎక్కడుందో తెలియాలి అంటే పెద్ద టాస్క్.
మళ్ళీ దాన్ని కరెక్ట్ టైంలో రిజాల్వ్ చేయాలి. రిజాల్వ్ చేయకపోతే ఇలాగే ఉంటే కంపెనీకి ₹1000 లాస్ పర్ ఫోన్‌కి. సో, మనం కాల్ చేసి అయితే చెప్పలేం. మెయిల్ అయితే రాయలేం. వాట్సాప్‌లో అయితే చెప్పలేం. టీమ్స్‌లో టెక్స్ట్ అయితే చేయలేం. ఇక్కడ ఐటీఎస్ఎం ప్రాసెస్ వస్తది. ఐటీఎస్ఎం టూల్స్ చాలా ఉన్నాయి మనకు. సాప్ ప్రొవైడ్ చేస్తది ఐటీఎస్ఎం టూల్. సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తది. సర్వీస్ నౌ కూడా ప్రొవైడ్ చేస్తది ఐటీఎస్ఎం టూల్. ఇందులో మనం ఒక టికెట్ రేజ్ చేస్తాం. టికెట్ రేజ్ చేసి ఫలానా మొబైల్ సెక్షన్‌లో ఫలానా మొబైల్‌లో ఈ ప్రైస్ ఇంతుండాలి యాక్చువల్‌గా. బట్ ఇంతుంది. ఇవన్నీ స్క్రీన్ షాట్స్ పెట్టేసి డీటెయిల్స్ అన్ని పెట్టేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉందో డీటెయిల్‌గా ఇచ్చేస్తే ఆ కన్సర్న్ టీమ్‌కి ఏదైతే టీమ్ రిజాల్వ్ చేస్తది అని మనం అనుకుంటున్నాం ఆ టీమ్‌కి ఇచ్చేసేయాలి. ఇఫ్ వాళ్ళు రిజాల్వ్ చేయగలిగితే చేస్తారు. లేకపోతే వేరే టీమ్‌కి వాళ్ళకి తెలిసిన టీమ్‌కి అసైన్ చేస్తారు. టికెట్ అనేది తిరుగుతూనే ఉంటది. ఎట్ ద ఎండ్ డెఫినిట్‌గా రిజాల్వ్ అనేది అవుతది. బట్ ఇక్కడ రియాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్‌గా ఇక్కడ ఇష్యూ వచ్చింది. దీన్ని టికెట్ రేజ్ చేసి ఒక టీమ్‌కి ఏసేయాలి. యాస్ సూన్ యాస్ పాసిబుల్‌గా ఏదో ఒక టీమ్ ఆ టికెట్‌ని రిజాల్వ్ చేసేస్తారు. ఎందుకంటే ఇది ప్రొడక్షన్ ఇష్యూ. ఇక్కడ ₹1000 తక్కువ ఉంది ప్రైస్. అంటే చాలా పెద్ద ఇష్యూ. కంపెనీకి చాలా లాస్ అయితది. ఇదే ఐటీఎస్ఎం అన్నట్టు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనం మెకానిక్ షెడ్‌కెళ్తే కార్ రిపేర్ చేయడానికి ఒక మెకానిక్ ఉంటాడు. దాని పక్కనే ఒక చిన్న హెల్పర్ ఉంటాడు కదా! మెకానిక్ కార్ కింద పోయి రిపేర్ చేస్తూ ఉంటాడు అన్ని. పక్కన హెల్పర్ బాబు ఆ పాన ఇరా, ఈ పాన ఇరా, అది ఆ స్పానర్, ఈ స్పానర్ ఇయ్యి అంటే కిందికెళ్ళి అందిస్తూ ఉంటాడు. ఇక్కడ మెకానిక్ డెవలపర్ అనుకుంటే పక్కన సపోర్ట్ చేస్తున్నాడు కదా! ఇది ఐటీఎస్ఎం. సో, టికెట్స్ అనేది ఇలా ఫ్లో అయితాయి. సో, ఇక్కడ మన వర్క్ ఏందంటే టికెట్స్‌ని రేజ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ మనం కూడా కొన్ని ఇష్యూస్‌ని రిజాల్వ్ చేస్తాం. మనకు కూడా కొన్ని టికెట్స్ అసైన్ అయితాయి. ఆ ఇష్యూస్ ఏంది? ఆ టికెట్స్ ఎలా రేజ్ చేయాలి? సర్వీస్ నౌలో మనం ఒక టికెట్‌ని ఎలా మేనేజ్ చేయాలి? ఎలా క్రియేట్ చేయాలి? ఎలా అసైన్ చేయాలి? ఎలా రిజాల్వ్ చేయాలి? ప్రియారిటీస్ ఎలా పెంచాలి? మనతోని కాకపోతే వేరే టీమ్‌కి ఎలా అసైన్ చేయాలి? రిజల్యూషన్ ప్రొసీజర్ ఏముంటది? ఇలాంటి చాలా ప్రాసెస్‌లు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఏ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాం. యాస్ ఆఫ్ నౌ నేను L2 ట్రైనింగ్ ఇస్తున్నా. L2 ట్రైనింగ్‌లో మనం ఏ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాం. నేను ఒక ప్రాజెక్ట్ నేర్పిస్తా మీకు ఈ ఐటీఎస్ఎం తోటి. మన ప్రాజెక్ట్ ఏముంటదంటే ఒక కొత్త ఎంప్లాయీ ఒక కంపెనీకి వచ్చిండంటే కంపెనీలో వచ్చినప్పటి నుంచెల్లి మళ్ళీ కంపెనీ వదిలేసేదాకా తనకు ఏమేం యాక్సెస్‌లు కావాలి? ఏమేం అసైన్ చేయాలి? రిసోర్సెస్ ఇవ్వాలి? ఇవన్నీ మనం చూసుకుంటాం. ఇది మన ప్రాజెక్ట్. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ డెఫినెట్‌గా ఈ కోర్స్‌ని నేర్చుకోండి. ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్‌కి ఒక రియల్ టైమ్ ఎంప్లాయీ మీకు నేర్పియబోతున్నాడు. ప్రైస్ కూడా వచ్చేసి 4999 అంటే 5000 మాత్రమే నేను చార్జ్ చేస్తున్నా. మనకు క్లాసెస్ వచ్చేసి వీక్ డేస్‌లో ఉంటాయి. మండే టు ఫ్రైడే, సాటర్డే, సండే ఫ్రీ ఉంటది. మొత్తం రియల్ టైమ్ ఉంటది. తెలుగులో ఉంటది. అండ్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. లైక్ ఎవరైతే ఐటీ సైడ్ నుంచెల్లి లైక్ నాన్ ఐటీ సైడ్ నుంచి ఐటీ సైడ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో లేకపోతే ఎవరైతే ఆల్రెడీ ఐటీ సైడ్ పనిచేసి గ్యాప్ ఇచ్చి ఇప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఫ్రెషర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. మీ రెజ్యూమ్‌లో పెట్టుకుంటే గనక ఈ ప్రాజెక్ట్‌ని డెఫినిట్‌గా మీ రెజ్యూమ్ వెయిటేజ్ పెరుగుతది. జాబ్స్ వచ్చే అవకాశం ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ వన్స్ మన కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ బిల్డింగ్ ఉంటుంది. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. అండ్ రెగ్యులర్‌గా నేను రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ జాబ్ అసిస్టెన్స్ ఎక్కడెక్కడ జాబ్స్ పడుతున్నాయి అది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఎవరైతే నాన్ ఐటీ సైడ్ బీపీఓ సైడ్, మ్యాపింగ్ సైడ్ పనిచేస్తున్నారో ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ ఐటీ ఎక్స్‌పీరియన్స్‌గా ఎలా చూపించుకోవాలి అనేది కూడా నేను మీకు హెల్ప్ చేస్తా. ఇది ఒక ఫుల్లీ నాన్ కోడింగ్ కోర్స్ గైస్. సో, మీరు కోడింగ్ ఉంటది ఇందులో అని భయపడకండి. నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాట్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అనేది. అండ్ లిమిటెడ్ పీపుల్‌ని తీసుకుంటా గైస్ నేను. సో, డెఫినిట్‌గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అవ్వండి. నేను రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతా. రిజిస్టర్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసి అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి పేమెంట్ చేసి అందులో నా వాట్సాప్ నంబర్ ఉంటది. దానికి మెసేజ్ చేయండి రిజిస్టర్ అయిపోయిన తర్వాత. మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసేస్తా. అండ్ బ్యాచ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 10థ్ నుంచెల్లి యెస్ గైస్ ఏప్రిల్ 10థ్ నుంచెల్లి మనకు బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 10థ్ వెడ్నెస్‌డే అవుతుంది. వెడ్నెస్‌డే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతది. రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టినా. ఏమైనా డౌట్స్ ఉంటే రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసి అందులో లాస్ట్‌కి వచ్చేసి నా వాట్సాప్ నంబర్ ఉంటది. దానికి మెసేజ్ చేసి నాకు మీరు మీ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. లేకుంటే పేమెంట్ చేసేసి అదే ఫార్మ్ మొత్తం ఫిల్ చేసి పేమెంట్ చేసి ఆ వాట్సాప్‌కి మెసేజ్ చేసి మీరు పేమెంట్ అయిపోయింది బ్రో మేము రిజిస్టర్ అయిపోయినాం అంటే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసేస్తా. నో ఇష్యూస్ ఆన్ దట్. సో గైస్ ఆల్ ది బెస్ట్. కలుద్దాం మళ్ళా.